వ్యూవర్స్ ఏంటంటే ఇవాళ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే బజ్జీలు వేసాను. సరే కొంచెం పిండి ఉందని అందులో ఇడ్లీ పిండి నిన్న వేయగా అట్లా ఎన్ని వేయగా కొంచెం ఉంటే అందులో మైదా పిండి వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుని కొత్తిమీర వేసుకుంటే ఉంటుంది. అబ్బా సూపర్ అంటే సూపర్. సరే మధ్యాహ్నం లంచ్కి ఏముండదా అని చూస్తే ములక్కాయ ఉంది. నిన్న ఫ్రెష్ జీడిపప్పు కొద్దిగా జీడికాయలు తెచ్చుకున్నాం. అవి కటింగ్ చేసి జీడి గింజలు కొంచెం పప్పు తీసాను. సరే ములక్కాయ అయితే మంచి టేస్ట్గా ఉంటుంది. ములక్కాయ కోడిగుడ్డు టమాటా వేసుకుంటే అబ్బా అద్భుత అన్నట్టు ఉంటుంది అనమాట. సరే అని చూస్తే ఒక పెద్ద ములక్కాయ ముదిరిందనమాట. అంటే సమానంగా మనకి లాంగ్గా ఉండాలి, మరి సన్నగా పీలిగుల్లాగా తింటే అందులో కండ ఏమి ఉండదు. ఇంత లాంగ్ ఉంటేనే అందులో టేస్టు ఆ గుంజు ఆ గింజ తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మా వాడు ఎలా అయితే కష్టపడి నాకు ములక్కాయ కోసి ఇచ్చాడు. కొంచెం గట్టిగా ఉందని పాఠం పాడాడు. చూస్తే కొంచెం టేస్టీగా బాగానే ఉంది. చూడండి ఈ సైజులో తింటే కొంచెం బాగుంటుంది అనమాట. ఎంతట్లో చూస్తే మధ్యాహ్నం 1 గంట అయింది. ఎండ మిరగాయలు ఎలా బాగున్నాయి అనమాట. మీకు విషయం చెప్పాలి అంటారు, డబ్బు ఇవ్వాలిపోతే రేపు సంపాదించుకోవచ్చు అంటారు. ఒక్కసారి పోయాక సంపాదించుకోవడం అంటే చాలా చాలా కష్టం. దానికి ఉదాహరణ ఏంటో ఇదే చెప్తున్నాను చూడండి. ఈ ఎండ ఇలా ఉన్నాయి, మిరగాయలు ఇలా ఎండబడుతున్నారో అసలు అంటే పిల్లల భవిష్యత్తు కోసం కష్టం అంటే ఏంటో. మామూలుగా బయట ఎండ 50 డిగ్రీలు ఉంటుంది, దగ్గరగా 48-50. ఇంకొక 50 డిగ్రీలు ఉంటుంది మిషన్ కాడ. అంటే 100 డిగ్రీస్లో ఇలా చేస్తున్నారు. ఎవరి కోసం అంటే చూసారా, బిడ్డల కోసం చేయాలి, తప్పదు అది. ఎందుకంటే ఒకసారి మిస్టేక్ చేసాక రెక్టిఫై అవ్వడానికి లైఫ్ లాంగ్ సరిపోతుంది అనమాట. అంతలా ఉంటుంది. ఇంకా నా కర్రీ అయితే నేను ఉల్లిపాయ ముక్కలు కోసుకొని పొయ్యి మీద పెట్టాను. ఇందులో మన వేదాంతాలు ఇలాగ ఉంటాయి. అప్పుడప్పుడును చక్కగా ఉల్లిపాయ ముక్కలు మక్కాక అప్పుడు ములక్కాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ములక్కాయ ముక్కలు వేసుకుంటే ఆ ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ గోల్డ్ కలర్ వచ్చాక అయితే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలలో కూడా ములక్కాయలు వేగితే బాగుంటుంది. ఒక పక్కన కోడిగుడ్లు పెట్టుకున్నాం, కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని అలా చక్కగా మగ్గ పెట్టుకుని ఒక 10 నిమిషాలు కొద్దిగా వాటర్ పోసుకుంటే ఆ ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారంలో మగ్గాలి. అప్పుడే కొద్దిగా వాటర్ పోసాను. ఆ వాటర్లో కూడా చాలా తక్కువ పోయాలి, ఎందుకంటే ములక్కాయ కూర ఎంతోసేపు ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఉడికిపోద్ది. కాబట్టి చూడండి ఎలా ఉందో ఫ్లేవర్ సూపర్. ఇంకా లాస్ట్ మినిట్ అప్పుడు జీడిపప్పు వేసుకోవాలన్నమాట. ఇవి ఏంటంటే గుడుగుడ్లు వేయలేదా అని అడగండి. స్వామివారికి బుధవారం కాబట్టి మేము వేపుకొని పక్కన పెట్టుకున్నాం. కూర అయ్యాక అప్పుడు ఎవరి కూరలు అలా తీసుకుంటాం అనమాట. ఇగో పక్కన ఇలాగా వేపుకొని పక్కన పెట్టుకుని కూర అంతా అయ్యాక చూడండి ఎంత బాగుంది. అసలు కలర్ఫుల్గా ఉందనమాట. మధ్యలో ఆ జీడిపప్పులు, ఆ ములక్కాయ, టమాటా. అబ్బాబ్బా పూర్వకాలం అల్లుళ్ళకి ఇదే పెట్టుకోరు. అప్పుడు అందుకే ఏ గొడవ లేదు. అల్లుళ్ళు 6 నెలలు తిన్నా ఇబ్బంది లేని కూరలు అనమాట ఇలాంటివి. ఇప్పుడే అన్ని గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఒక మధ్యకి ఒక గుడ్డు, ఒక ముక్క జీడిపప్పు, ఒక ములక్కాయ తింటే ఉంటుందబ్బా అద్భుత సూపర్ అనమాట. ఎలా ఉందంటే పచ్చి జీడిపప్పు చాలా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.